ఫెలోషిప్స్ రావడం కానీ మిత్రులు శ్రేయోభిలాషులు ప్రొఫెసర్ చంద్రమౌళి గారు ఆంధ్ర యూనివర్సిటీ 30 మందిని తీసుకుంటున్నారు. అది చాలా నామినల్ ఫీజుతో ఈ 2 గంటల కాలంలో కావాల్సిన సబ్జెక్ట్ అందజేయడానికి వీలుగా వాళ్ళు కరికులర్ డిజైన్ ఎంత బాగా చేశారనేది వాళ్ళ లీఫ్లెట్ చూస్తే నాకు అర్థమైంది. వాళ్ళ పేరు పెట్టుకున్నదే వై యాక్సిస్, అంటే ఎప్పుడు మీదకి వెళ్తుంది, అంటే గోల్ ఐఐటి. కానీ వాళ్ళ లీఫ్లెట్ చూస్తే నాకు చాలా మంచి బ్రాంచెస్ పెట్టారు. అంటే ఏ బ్రాంచ్లోకి వెళ్ళినా ఫలితాలు చక్కగా అందేటట్టుగా. ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ ఇండియన్ మ్యాథమెటికల్ సైన్స్ ఇన్స్టిట్యూట్, అవన్నీ వరల్డ్ ఫేమస్ ఇన్స్టిట్యూట్స్ అండి. అందులో తెలియక పిల్లలు అందులో జాబ్లోకి వెళ్తే ఐఐటి ద్వారా వచ్చే జాబ్స్ కంటే కూడా మంచి జాబ్స్ వస్తాయి. తర్వాత వాళ్ళు డిజైన్ చేసిన దాంట్లో శాట్ పెట్టారు. అది శాట్ అనే ద్వారా అంటే ఈ వరల్డ్ క్లాస్ ఇంటర్నేషనల్ లెవెల్లో వరల్డ్ క్లాస్ ఈవెన్ టాప్ 10 యూనివర్సిటీస్లో కూడా అడుగు పెట్టవచ్చు. దాంట్లో ఫీజు వెళ్ళాలంటే డబ్బులు కట్టుకొని కొన్ని సుమారుగా 50 నుంచి 60 లక్షలు పేరెంట్ భరించాలి. అదే వీళ్ళు ఇచ్చే కోచింగ్ శాట్ ద్వారా కానీ స్కోర్ చేసుకుంటే మీకు 50 to 60%, ఈవెన్ 80% కన్సెషన్ కూడా ఉంది. అంటే సుమారుగా 50 లక్షలు 34 లక్షల కన్సెషన్ కూడా ఇచ్చే కేసులు ఉన్నాయి. అటువంటి స్టూడెంట్స్ని మనం చూసాం. స్వాట్ ద్వారా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్లో వరల్డ్ ఫేమస్ మాంచెస్టర్ ఎంఐటీలోకి, ఆక్స్ఫర్డ్లోకి, స్టాన్ఫర్డ్లోకి వెళ్ళిన పిల్లలు ఉన్నారు శాట్ ద్వారా, వితౌట్ ఎనీ పేయింగ్ ఎనీ ఫీజు, అంటే కేవలం స్వాట్ ద్వారా వచ్చిన స్కాలర్షిప్స్తోనే. సో అటువంటి ఇది కూడా ఉంది. ఇంకోటి నాకు ఒక నమ్మకం ఉంది, ముఖ్యంగా విద్యార్థి, మనకు తెలుసు ఇక్కడ ఒక చిన్న పాయింట్ మీకు చెప్తాను. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఒక క్రిటిసిజం ఉంది, ఒక విమర్శ ఉంది. ఏమిటంటే రొటీన్ కైండ్ ఆఫ్ థింగ్స్, రిపిటేటివ్ క్వశ్చన్స్, దాని స్టాక్ ఆన్సర్స్ ఉంటాయి. ఒక 10 పేపర్లు తీసుకుంటే ఆ 10 పేపర్లు కానీ చదువుకుంటే పిల్లవాడు 100కి 100 మార్కులు స్కోర్ చేయగలడు. ఆ 10 పేపర్లకు సంబంధించిన ఆన్సర్స్ టీచర్ ఇస్తారు. సో మార్కులు అయితే వస్తున్నాయి, సీట్స్ రావట్లేదు ఐఐటీస్లో. వాటిలో అక్కడ 100కి 100 మార్కులు కనిపిస్తున్నాయి మనకి ఇంటర్మీడియట్లో. కానీ మరి ఎందుకు అంతమంది క్వాలిఫై అవ్వట్లేదు? ఎక్కడో లోపం ఉంది. అది ఎక్కడ లోపం ఉందంటే టీచర్ మస్ట్ హ్యావ్ ది క్లియర్ కాన్సెప్ట్స్ అండ్ కంటెంట్, అండ్ ఈ షుడ్ ఎబిలిటీ టు కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ విత్ స్టూడెంట్స్కి అందజేసే నేచరు ఆ సబ్జెక్టు టీచర్కి ఉండాలి. అటువంటి తత్వం గల టీచర్స్ మన గాంధీ గారు అవ్వచ్చు, భీమశంకర్ అవ్వచ్చు, అది నేను వాళ్ళు అబ్జర్వ్ చేశాను. యాజ్ ఏ ఫిజిక్స్ ప్రొఫెసర్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అంటే అబ్జర్వ్ చేశాను అనమాట. సో అది తప్పకుండా విద్యార్థులకి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఒకే ఒక పాయింట్ అండి, వాళ్ళు అందరికీ ఈక్వల్ ఫీజు, మినిమం ఫీజుతో 30 మందిని తీసుకొని చేస్తున్నారు అంటే అది కేవలం సర్వీస్తో చేస్తున్నారు. సో దానికి మీరంతా కోఆపరేట్ చేస్తే వాళ్ళు తప్పకుండా అది విద్యార్థులకి, తద్వారా దేశానికి కూడా ఉపయోగపడుతుందండి.